కంటే ఎక్కువ వాళ్ళకే సబ్జెక్ట్ అవగాహన ఉంటుంది. డ్రగ్ అనేది ఖచ్చితంగా మన కేంద్రీయ నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది. అంటే ఒక్కసారి మనం దానికి అలవాటు పడిన అనుకో, అది భవిష్యత్ తరాల అలవాటుగా మార్చుకొని దాన్ని మనం వద్దు అన్నా కానీ కన్నా తల్లిని కన్నా తండ్రిని కూడా లెక్క మనమంతా ఒక డీసెంట్ ఫ్యామిలీస్, చదువుకున్న వాళ్ళం, మన అన్ని అవగాహన ఉన్న వాళ్ళం. మన పిల్లలు ఎందుకు అటు ఆ డ్రగ్స్ పైన అడిక్ట్ అవుతారన్న అవగాహన ఉండొచ్చు, మనకు అనుకోవచ్చు. మనకు అవసరం లేదు. ఇది ఎవరో స్లమ్లలో పెరిగేటోళ్ళు, లేకపోతే తల్లిదండ్రులు లేని పిల్లలు, లేదా ఎవరైనా నెగ్లెక్ట్ చేయబడిన పిల్లలు మాత్రమే ఈ డ్రగ్స్కి అడిక్ట్ అవుతారని అనుకుంటారు. కానీ అది చాలా ముమ్మాటికి తప్పు. మోస్ట్ ఆఫ్ ది 50% పీపుల్ చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయ్మెంట్ ఉన్న పిల్లలే ఎక్కువగా దీనికి బానిసలు అవుతున్నారు. ఎందుకంటే మనకున్న ఒక బిజీ లైఫ్ వాళ్ళని పట్టించుకోకపోవటమో, వాళ్ళు డైలీ ఎక్కడికి వస్తున్నారు వాళ్ళ మీద మనం కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల వాళ్ళు దీనికి అడిక్ట్ అవుతున్నారు. మనం దాన్ని ప్రాథమిక స్థాయిలో సార్ పవర్ వచ్చినాక ఒక మిషన్ పరివర్తన కార్యక్రమం అని చెప్పేసి యువతలో వాళ్ళ యొక్క స్థితిగతిలో మార్పు తెచ్చేటందుకు ఒక అద్భుతమైన కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మేము కూడా ఎవరైతే గంజాయికి బానిసలు అవుతారో, గంజాయి తాగుతున్నారో అంటే కన్జ్యూమ్ చేసే వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేస్తే చాలా మంది చెప్పేది ఏంటంటే, చాలా మంది తల్లిదండ్రులు బయటకు చెప్పుకోలేని పిల్లలు, టీచర్స్, డాక్టర్స్, కొంతమంది ఇంకా మంచి హైయర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. కానీ బయటకు చెప్పుకోలేని పరిస్థితి. చెప్తే మా పరువు ఎక్కడ పోతుందో సొసైటీలో, మేము సొసైటీలో ఒక గౌరవంగా బతికే కుటుంబం అని చెప్పుకోలేకపోవటం, ఇంట్లో చూసి బాధపడటం వాళ్ళ పిల్లల్ని చూసి. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దయచేసి ఇక్కడున్న యువతకు మా యొక్క ముఖ్య సూచన ఏంటంటే, ఎవరు దయచేసి ఈ డ్రగ్ అనేది ఫస్ట్ డైరెక్ట్ ఎవరు గంజాయి తాగరు. ఫస్ట్ స్మోకింగ్ అనేది ఒక అలవాటుగా మార్చుకొని దాన్నే ఒక హ్యాబిట్గా మార్చుకొని రాను అది కూడా అదే ఒక గంజాయి రూపంలో అలవాటయి ఏం కాదులే అని చెప్పేసి అది దానికి అడిక్ట్ కావడం జరుగుతుంది. దయచేసి యువత అందరూ మీ తల్లిదండ్రులకు ఉన్న మంచి పేరు చెడగొట్టుకోవద్దు. ఎప్పుడు దీన్ని ఆమర దూరంలో పెట్టాలి. మీరే కాకుండా ఇచ్చి పంపడం జరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఎవరెవరైతే పిల్లలు వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళు ఎక్కడ పోతుంది, వాళ్ళ బిహేవియర్లో ఏమైనా చేంజ్ ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవాలి. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, అతను ఏ విధంగా ప్రవర్తిస్తుండు, నార్మల్గా ఉండా లేకపోతే డైలీ లైఫ్ కంటే రొటీన్ చేంజ్ అవుతుందని చెప్పేసి మావాడు హైదరాబాద్లో చదువుతుండు, ఆ యూనివర్సిటీలో చదువుతుండు, ఈబీటెక్ కాలేజీలో చదువుతుండు, టాప్ 10 కాలేజీలో చదువుతుండు. ఎంత కుటుంబంలో కూడా అంటే మనం ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, కానీ పిల్లవాడికి ఏమి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. వారికి ఏం అవసరం అనేది అంతవరకే చూస్తేనే మన కుటుంబంలో మన పిల్లలు మన చెప్పు చేతలో ఉంటారు, మన యొక్క నడవడికల్లో అలవర్చుకుంటారు. తప్ప వారికి లావిష్ లైఫ్ ఏదో మావాడు మేము 5th క్లాసెస్లో చదవాలి, హైఫై ఉండాలి, ఇట్లా బాగా మెయింటైన్ చేయాలి, టిప్ టాప్ ఉండాలని చెప్పేసి లేని అలవాట్లను నేర్పి లేని స్టైల్స్ అని వానికి ఎంటర్టైన్ చేస్తే నేను ఏం చేసినా మా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేస్తారు. ఇది తప్ప, ఇది రైట్ ఆర్ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లో ట్రేస్ చేసి పట్టుకుంటున్నారు. సో నిజానికి పోలీస్ ఆఫీసర్ మేము చూస్తే చాలా ఇన్స్పైర్ అవ్వాల్సిన పోలీస్ ఆఫీసర్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టు సూచనలు ఖచ్చితంగా పాటించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మాజీ కౌన్సిలర్ సలీం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సమావేశ అధ్యక్షులు హరినారాయణ గారు, వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షులు ప్రసాద్ గారు, సెక్రటరీ లక్ష్మయ్య గారు, ప్రదీప్ గారు, తైదుల్ గారు, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి 2 టౌన్ సిఐ గారు, ఎస్ఐ గారు. సిఐ గారు పరిశీలించాల్సింది ఏంటంటే, ఈ 9 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. రోజు నైట్ ఇట్లాంటి మీటింగ్ ఉంటుంది మాకు. రోజు ఏదో ఒక ఇష్యూ మీద అవేర్నెస్ చేసేటటువంటి పని అంతా కూడా జరుగుతూనే ఉంటుంది. ఈసారి గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్. ఈరోజు ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టిన ఈ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ నా యొక్క అభినందనలు. ముఖ్యంగా వేదికను అలంకరించిన పెద్దలకు మరియు వేదిక ముందున్న ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. పిల్లలందరికీ నా యొక్క శుభాభినందనలు. పిల్లలు తప్పు చేసిన దాంట్లో 70% తల్లిదండ్రులదే ఉంటుంది. ఎందుకంటే
మనం సరే అది తెలిసా తెలియక కావాలని అనేది నేను చెప్పకపోయినా గురువులు అంటే టీచర్స్ స్కూల్లో ఉన్నంత వరకు మాత్రమే చూస్తారు. ఆ తర్వాత స్కూల్ విడిచిపెట్టిన తర్వాత వాళ్ళకి అవసరం ఉండదు. ప్రస్తుత కాలంలో మేము చదువుకునేటప్పుడైతే స్కూల్లో ఎంత కొట్టినా అంటే చదువుతున్నాడని చదవడం లేదని కానీ కొట్లాడుతుంటారని కానీ ఏదైనా పిల్లలు అల్లరి చేస్తే తల్లిదండ్రులు కూడా పోయి టీచర్లు కొట్టమని చెప్పేది. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఒకవేళ పిల్లలు వచ్చి మన టీచర్ తిట్టిందంటే ఫస్ట్ వాడిని అడగం ఎందుకు తిట్టిందని. టీచర్ దగ్గర పోయి నువ్వెవరో మా అబ్బాయిని తిట్టడానికి నీకు ఏదైనా ఉంటే మాకు చెప్పాలి తప్ప మా అబ్బాయిలు ఎందుకు తిడుతున్నారు కొడుతున్నారు అని అడుగుతున్నాం. అందువల్ల అక్కడే పిల్లలు కొంత ఇబ్బంది పడతారు. అంటే ఫ్రీనెస్ ఇస్తాను అలా అని కొట్టమని టీచర్ అని చెప్పం మనం. కానీ భయం అనేది అయితే ఉండాలి. భయం లేకపోతే మనిషి అనే జరిగితే వాళ్ళు అవారగా లేతారు. ఖచ్చితంగా అది మనకి ఉత్సాహాన్ని ఇస్తుంది, ఆహ్లాదాన్ని ఇవ్వచ్చు. మత్తు దిగిపోయిన తర్వాత బాడీ పెయిన్ స్టార్ట్ అయితే మైండ్ పనిచేయడం మానేస్తుంది, ఆర్థికంగా నష్టపోతాము, శారీరకంగా కూడా నష్టపోతాము. కాబట్టి పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ బారిన కానీ లేదా ఫస్ట్ అదే మనం ఏదైతే తాగడం అలవాటు ఉందో కూర్చున్న దగ్గరే కూర్చొని మన గౌరవనీయులైన నల్గొండ డిఎస్పీ శివరామరెడ్డి సారు దీనికి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అందరూ లేచి చప్పట్లతో ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాము. సార్ వెల్కమ్ సార్. కూర్చోండి సార్, కూర్చోండి అంతా. ఓకే, ఈ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పెద్దలు డిఎస్పీ శివరామరెడ్డి గారికి ఉత్సవ కమిటీ తరఫున అదేవిధంగా అల్కాపురి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున స్వాగతం సుస్వాగతం. దాదాపు ఇక్కడ మేము ఈ సోషల్ కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు చాలామంది మాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో, మీరు ఆఫీసర్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో పండగ దగ్గర ఇది ఏందనుకున్నాము. కానీ మేము అడగగానే క్షణాల్లోనే ఈ ప్రోగ్రామ్కి యాక్సెప్ట్ చేసినారు. సో శివరామరెడ్డి సార్ చాలా ఫ్రెండ్లీ పోలీస్ ఆఫీసర్. మనం చూస్తున్నాం చాలా ఎక్కడికి వెళ్ళినా ఏ ఇబ్బంది లేదు. నల్గొండలో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందంటే శివరామరెడ్డి సార్. సో అలాంటి మంచి పోలీస్ ఆఫీసర్ మన కాలనీకి రావడం, మన ప్రోగ్రాంలో పాల్గొనడం మనం చేసుకున్న అదృష్టంగా భావించాలి. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అదేవిధంగా డ్రగ్స్పై మా కాలనీ వాసులకి అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా చక్కటి అవగాహన కల్పిస్తారని కోరుకుంటూ వారిని మాట్లాడడం కోరుతున్నాం. సరే, క్లిప్ చేసుకుందాం. ఈరోజు అలకాపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఏదైతే డ్రగ్స్ పైన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 5వ రోజు మంచి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి సిఐ గారు రాఘారావు గారు, ఎస్ఐ గారు సైదులు గారు, మరి అదేవిధంగా పెద్దలు సలీం గారు మరియు మిగతా పెద్దలందరూ కూడా వేదిక పైన ఉన్న పెద్దలు మరియు ప్రియమైన కాలనీవాసులందరికీ, ముఖ్యంగా మహిళా సోదరిమణులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. సంతోషం. మీకు కూడా మీ పాత్ర ఏందనేది కూడా తెలియాలి. ఇందులో మా సిఐ గారు ఇప్పటిదాకా ఎస్ఐ గారు అందరూ చెప్పారు. ముఖ్యంగా ఇది యూత్కు సంబంధించి ఏదైతే డ్రగ్స్ అనేది యూత్ చాలా చేశాము. ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళపైన చేస్తున్నాము, రవాణా చేసే వాళ్ళపైన. ఇప్పుడు కన్సూమర్స్ పైన కూడా చేస్తున్నాం. కన్సూమర్ అంటే సేవిస్తారు. సేవించే వాళ్ళం మొన్నటిదాకా బాధితులుగా చూసినాం. చలో ఒకటిసారి తాగుతుండలే, కౌన్సిలింగ్ చేద్దాము, తల్లిదండ్రులను పిలిపించేద్దాము, వాళ్ళ పేరెంట్స్ను వాళ్ళ పెద్ద మనుషులను పిలిపించి అన్న వాళ్ళను పిలిపించి ఇద్దాం అనుకున్నాము. అయినా మారట్లేదు. మారకపోతే ఎస్పీ గారు ఖచ్చితంగా వాళ్ళని కూడా సెక్షన్ 27 NDPS యాక్ట్ ప్రకారంగా వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు. వాళ్ళను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం మేము. ఇది తెలవాలా. మీ పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళపైన ఒక నిఘా పెట్టాలి మీరు. తల్లిదండ్రులు సాయంత్రం కూడా పోతారు, ఎక్కడ పోతారు, ఎటు తిరుగుతారు, ఎవరితో సహవాసం చేస్తారు, వాళ్ళ లక్షణాలు ఏంది, మంచి వాళ్ళతో తిరుగుతారా, కాలేజీకి వెళ్ళి వచ్చినాక ఏం చేస్తారు, రాత్రి లేట్ అవర్స్లో వస్తారు, ఎక్కడెక్కడ తిరిగి వస్తారు అనేది వాళ్ళపైన ఒక నిఘా పెట్టాలి మీరు పేరెంట్స్ బాధ్యత.
లేదు వదిలిపెట్టారు అనుకోండి, వాడు రాత్రి జూలైగా తిరిగే పిల్లవాళ్ళు ఎంబడిపోయి స్నేహం చేస్తాడు, స్నేహం చేసి గంజాయి చేయిస్తాడు, డ్రగ్స్ చేయిస్తాడు, లేదా మద్యపానం చేయిస్తాడు. దాని ద్వారా చెడు అలవాట్లకు లోనయ్యి దాన్ని కాలక్రమేణా అడిక్షన్గా మారుతుంది. ఆ తర్వాత తాగిన మైకంలో ఏం చేస్తాడు, ఏ కార్యక్రమం చేయొచ్చుగా విచక్షణ కోల్పోతాడు. విచక్షణ కోల్పోయి తల్లి చెల్లి అనే తేడా కనిపించదు. అర్థమవుతుందా? తనకు తాను విచక్షణ తనకు తానుగా కొట్టుకుంటాడు తలకేసి. మీ అదుపు తప్పి మీ కొడుకు మీ పిల్లలు మీ యొక్క కంట్రోల్ తప్పి మీ చేతికి రాకుండా పోతారు. అప్పుడు బాధపడేది మీరే పేరెంట్స్. కాబట్టి అటువంటిది ఏమన్నా గుర్తిస్తే, పిల్లలు ఏమైనా అటువంటి వాటికి అడిక్ట్ అయితే ఇమ్మీడియట్లీ మీరు బాధ్యతగా మీరు అది వాడినా, లేకపోతే కొకైన్, హెరాయిన్, డ్రగ్స్ రకరకాలు ఉంటాయి. 12 రకాల డ్రగ్స్కు సంబంధించినటువంటి టెస్టులు ఇందులో గుర్తించవచ్చు. ఎట్లా చేస్తారు? సపోజ్ చివరొస్తానే ఎవరు జులైగా తిరుగుతారు, వాడు మొత్తం హావభావాలు చూస్తే వాడంతా ఆ సిగ్నల్స్ మొత్తం ఇవంతా పేలిపోయి ఉంటాయి. కండరెప్పలు ఇవన్నీ కళ్ళ కింద. తర్వాత ముఖమంతా చూస్తే బక్కగా లీన్గా అయిపోతాడు, జుట్టు గిట్టు అంతా పెంచుకొని ఉంటాడు, తన బాడీ పైన తన సూయి ఉండదు. ఆ సందర్భంలో మనలో డౌట్ వస్తే ఎస్ఐ గారు తీసుకొస్తాడు. తీసుకొచ్చి దీంట్లో పక్కకు తీసుకెళ్ళి యూరిన్ పాస్ చేయిస్తారు. ఇక్కడ వరకు యూరిన్ పాస్ చేసిన తర్వాత ఈ ఎల్లో మార్క్ వరకు చేసిన తర్వాత దీంట్లో ఇది క్లోజ్ చేస్తాడు. చేసినాక దీనిపైన ఒక ఇట్లా బడ్డు ఉంటుంది, అది తీసుకొచ్చి దీంట్లో పెడతాం. సైడ్ దాంట్లో పెట్టి టైట్ చేసేస్తాడు. చేసినాక ఒక 2 మినిట్స్ ఇట్లా పెడితే కదలకుండా పెడితే దీంట్లో మనకు రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ ఎట్లా వస్తుంది? ఎక్కడైతే రెడ్ లైన్ రాదో అన్నిటికీ రెడ్ లైన్ వస్తుంది. రెడ్ లైన్ రాకపోతే అది వాడుతున్నట్లు లెక్క. రెడ్ మార్క్ మనకు మిగతా టెస్టులు ఎట్లుంటుంది? రెడ్ మార్క్ వస్తే పాజిటివ్, రెడ్ లైన్ రాకపోతే పాజిటివ్. ఇలా సపోజ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంటుంది. ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్లో ఆ కిట్ ఉంటుంది. అక్కడ రెడ్ లైన్ వస్తే, రెడ్ మార్క్ వస్తే పాజిటివ్ వల్ల ప్రెగ్నెన్సీ అని తెలుస్తుంది. దీంట్లో రెడ్ మార్క్ రాకపోతే పాజిటివ్, ప్లేన్గా ఉంటాయి. చూడగానే చెప్పేస్తాడు గంజాయా, హెరాయినా, కొకైనా, ఇంకేమైనా స్పాస్మో ట్యాబ్లెట్ అని చూసి చెప్పేస్తాడు ఎస్ఐ గారు. చెప్పి వాడిని తీసుకుంటే అవును సార్ వాడుతున్నా నేను అని చెప్తాడు. దాన్ని బట్టి ఎక్కడున్నా ఇది సింపుల్. ఇదే కాకుండా మనకు బ్లడ్ టెస్ట్ కూడా తీసుకొచ్చి శాంపుల్ పంపించి ల్యాబ్కి పంపిస్తే అది కూడా తెలుస్తుంది. అది టైం పడుతుంది రిపోర్ట్ రావడానికి. ఇది ఇమ్మీడియట్లీ వితిన్ 5 మినిట్స్లో మాకు రిపోర్ట్ వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ఎక్కడి నుంచి కొట్టుడు, ఏం కథ, మన ఛానల్ ఏంది, ఎవరెవరు వాడుతున్నారు అని చెప్పేసి మేము కేసులు చేస్తున్నాం. మన ఈ సారు చదివిస్తున్నారు కష్టపడి, మీ వాడు గాంజా తాగిండు లేకపోతే డ్రగ్స్ తాగిండు, మేము బయట పట్టుకున్నాము అని పోలీసు విభాగంలో ఉండి ఎస్ఐ గారు సిఐ గారులా ఉండి ఇంటరాగేట్ చేస్తున్నట్టు మీకు వీడియో కాల్ చేస్తాం. వీడియో కాల్ పోలీస్ ఆఫీసర్ కనిపిస్తాడు, నీ కొడుకు కనిపించాడు వస్తున్నట్టు కనిపిస్తుంది. నిజమే అని మీరు భావిస్తావు. వద్దు సార్ వద్దు, మన ఇన్ని పంపి అంటాడు. గణేష్ మహారాజ్ కి అరే అందరు సాక్షి ఆయన కింద